ఆయన మీ పేరు? ప్రవీణ్ కుమార్. అన్నా ఇప్పుడు చూస్తుర్రు అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతుంది. సో మీకు ఏమనిపిస్తుంది అసలు ఎవరిది తప్పు ఉంది అక్కడ సంజయ్ థియేటర్ జరిగిన ఇష్యూలో? అసలు ఎవరిది తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు? ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మొన్న జరిగిన తొక్కిసలాటలో ఒక యువతి జారిపోవడం జరిగింది. అది అందరికీ బాధాకరమే. అలాంటి సంఘటన జరగద్దని అందరూ కోరుకుంటారు. కానీ అలాంటి చావు మీద కూడా ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ఈరోజు తెలంగాణ రాజకీయం జరుగుతుంది. ఈరోజు చూస్తే చాలా సినిమా రిలీజ్ ఈవెంట్స్లలో చాలా మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాలో పుష్కర ఘాట్లో కానీ చాలా చాలా పార్టీ మీటింగ్లలో కూడా చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా శవాల మీద మొత్తం పేలాలు ఏరుకునే రాజకీయాలు ఈరోజు జరుగుతున్నాయి. ఇలాంటి రాజకీయాలు జరగద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి రాజకీయాలని ఇతర పార్టీల మీద రుద్దుతూ ఇతర నాయకుల మీద ఒక సెలబ్రిటీని తన ఫేమ్ను కించపరిచేలా చేస్తూ అతన్ని డిఫేమ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు అంటే, ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం బయట ఇట్లా 2 ప్రాణాలు పోయినాయి అనేసి ఏసీపీ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా లేదు నేను సినిమా చూసిన తర్వాతే ఇక్కడికి వెళ్ళి కలుగుతా అని చెప్పడంతో డీసీపీ వచ్చి మరి మిమ్మల్ని ఇక్కడ బయటికి రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాం అని చెప్పేదాకా బయటికి రాలేదు. మళ్ళీ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా చెయ్యి ఊపుకుంటా బయటికి పోయిండు అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే అండి, ఇప్పుడు దాని మీద మా అల్లు అర్జున్ గారు పూర్తి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రెస్ మీట్ ద్వారానే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఓయూలో ఉన్న కాంగ్రెస్ ముసుగులో ఉన్న ఓయూ నాయకులు ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాళ్ళు వేయడం, ఇంకా వాళ్ళ పూల మొక్కలన్నీ పగలగొట్టడం జరిగింది. ఈరోజు వీళ్ళందరూ అల్లు అర్జున్ ఇంటి మీద వెళ్ళి దాడి చేస్తున్నారు. అదే గురుకులాల్లో చనిపోయిన 49 మంది పిల్లలు చూడడానికి ఏ కోమటిరెడ్డి పోలే ఒక ఎవరు కూడా 25 లక్షలు కాదు కదా, కనీస పరామర్శ కూడా చేయలేదు. ఈరోజు చావుల మీద అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 49 మంది పిల్లలు చనిపోయారని పూర్తి వాళ్ళకి సమాచారం ఉన్నప్పటికీ కనీసం పరామర్శ పోని ఈరోజు సీఎం అల్లు అర్జున్ గారి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే మీరు ఏమంటారు అసలు అక్కడ జరిగిన ఇష్యూ మీద అసలు ఎవరిది తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు? తప్పంటే ఏం లేదండి, చిన్న పిల్లల్ని 18 సంవత్సరాలు దాటిన పిల్లలు వైన్ షాప్లకే అలవ్ లేదు. అలాంటి సినిమాలకు సిగరెట్లకు మందు తాగడానికి వాళ్ళకు అలవ్ లేనప్పుడు సినిమా థియేటర్లకు తీసుకుపోవడం తల్లిదండ్రులు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకసారి ఆలోచించాలి వాళ్ళు కూడా. గురించి తెలిసిన తర్వాత కూడా ఓకే నేను ఫైట్ అయిపోయిన తర్వాత వస్తాను అన్నారంట కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇది లెగిజెన్స్ అనుకుంటున్నాను. అవును, వస్తాడు. ఇప్పుడు రావడానికి 5 days 3 days అని కాదు, ఆయన కూడా కొంచెం చాలా బాధతోనే ఉన్నాడు. ఒక ఫ్యామిలీ దాని గురించి ప్రెస్ మీట్ పెట్టిండు అంటే చెప్తున్నాం కదా. ఎందుకంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయనకు సమాచారం రాలేదని పూర్తిగా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. వాస్తవానికి అతనికి ఎలాంటి ఇంటిమేషన్ రాలేదని కూడా పూర్తి స్థాయిగా చెప్పిండు. అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు కేసు ఉల్లంఘించి మాట్లాడడం కరెక్ట్. అందుకే దానిపైన మేము ఏం మాట్లాడతలేము. అసెంబ్లీ వరకు జరిగిన మొన్న ప్రెస్ మీట్ వరకే చెప్తున్నాం. అల్లు అర్జున్ మాట్లాడడం వల్లే కదా ఇప్పుడు ఈ చిక్కులు మళ్ళీ విచారణ కానీ కేసు విచారణ రావడం కాదు. అదే అంటున్నా, ఒక హీరోను డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా పొలిటికల్ డిఫేమ్ చేసే అల్లు అర్జున్ ఇమేజ్ ని తగ్గించే విధంగా ఇది ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ కేసు నుంచి బయటకు తీసుకురావడానికి ఈ రోజు విచారణ అంటారు, బౌన్సర్ మీద కేసు పెట్టడం కానీ A1 A6 కూడా ఉన్నది కూడా యాజమాన్యం సంజయ్ థియేటర్ యాజమాన్యం మేనేజర్ కావచ్చు ఏదంటారు. అవునండి, ఇప్పుడు అదే అంటున్నాం కదా, ఇన్ని రోజులు అవుతుంది వాళ్ళు చనిపోయి, ఈ 4 రోజుల నుండి ఇంతగానం ఎందుకు చేస్తున్నారు? ఇన్ని రోజుల నుండి ఒక సీఎం గానీ ఒక మంత్రి గానీ ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి 25 లక్షలు ఎందుకు ఇచ్చిండు? ఆయన సినిమాటోగ్రాఫర్ మంత్రి కాబట్టి ఆయన మీద బాధ్యత వస్తుంది. ఆయన తీన్మర్మలను ఆల్రెడీ న్యూస్ ఛానల్లో చెప్పిండు, ఒక మంత్రిగా అతను ఫెయిల్ అయ్యిండు అని. ఆయన మంత్రి పదవికి ముప్పొస్తుంది కాబట్టి ఇదంతా వాళ్ళ బాధ్యత, వాళ్ళ నిర్మాతల్ని వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి వాళ్ళతో డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందే ప్రయత్నం చేసింది.
తప్పంటే తప్పు ఒకరిదని చెప్పలేమండి. పిల్లల ఆనందం కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లడం జరిగింది. అలాంటిది అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన. దానికి మనం ఎవరి బాధ్యులను చేయలేము. కానీ ఈ 4 రోజుల నుండి ఆమె చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది, ఈ 4 రోజుల నుండి వీళ్ళు రాజకీయం ఎందుకు చేస్తున్నారో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దీని మీదే కొంచెం డౌట్స్ వ్యక్తం చేస్తారు. ఇష్యూ జరిగింది 4వ తారీఖున జరిగితే వీళ్ళు అరెస్ట్ చేసింది 13వ తారీఖు. సో ఈ 8-9 రోజులు ఏం చేశారు? అదే అండి నేను చెప్తున్నా కదా, ఇదంతా పూర్తిగా కాంగ్రెస్ నాయకులు జరిపిస్తున్న దాడులు. ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసే ఈ ఓయూ విద్యార్థులు, ఇంతమంది అమ్మాయిల రేప్ జరుగుతుంటే ఎవరు మాట్లాడారు, పిల్లలు చనిపోతుంటే మాట్లాడారు, ఇంత కాళేశ్వరం మీద అక్రమాలు అంటారు, ఏదో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద మాట్లాడకుండా ఒక సెలబ్రిటీని డిఫేమ్ చేసే ప్రయత్నం పూర్తిగా జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మధ్యంతరం బిల్లు ఎలా వచ్చింది, లంచ్ ఫస్ట్ బిల్ అంత ఒకటిగా తీసుకొచ్చారు, అంత గొప్ప వ్యక్తి ఏముందన్నారు. అలాగే వచ్చి ఎవరైతే ఈ అల్లాజీ రెడ్డి మీద దాడి చేశారో వాళ్ళకు కూడా తెల్లారితే 7 గంటల బెయిల్ అనేది కోర్టు నిబంధనల మేరకే ఇచ్చారు కదా, వేరే విధంగా ఇవ్వలేదు. ఇంకొకటి బెయిల్ అనేది ఆయన లా ప్రకారమే తెచ్చుకున్నాడు, లేదా అక్రమంగా వేరే సోర్స్ లో తెచ్చుకోలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజా సమస్యలను విడిచిపెట్టి ఈ రోజు ఒక పర్సన్ ని టార్గెట్ చేస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు కదా. మొన్న నాగార్జునను అది ఇన్కన్వెన్షన్ పూల్ చేసిరు, ఈ రోజు అల్లు అర్జున్, రేపు ఇంకెవరు సినిమా ఇండస్ట్రీలో అది అర్థం కాకుంటుంది ఇప్పుడు జనాలకు. రేవంత్ రెడ్డి అంత కావాలని సినిమా ఇండస్ట్రీపై ఈ విధంగా చేయడం ఎంతవరకు అనుకుంటున్నారు? అదే అంటున్నాం కదా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కాదు, ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడులు చేసిర్రు, బండలేసిర్రు, ఆయన అద్దాలన్నీ పలగొట్టిర్రు, ఎమ్మెల్యేలకు ప్రొటెక్షన్ లేదు, ఈ రోజు సినిమా హీరోలకు ప్రొటెక్షన్ లేదు, సామాన్య మానవులకు ప్రొటెక్షన్ లేదు, లగచేరి బాధ్యతలను చూస్తుంది. ప్రతి ఒక్కటి ఎక్కడ చూసినా కూడా మొత్తం ఈ ప్రభుత్వం అంతా మొత్తం దిగజారి వ్యవహరిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.